అందరికీ నమస్కారం. మనందరి పరమ గురువు అయినటువంటి పితామహ పత్రి గారికి పాద నమస్కారాలు. అలాగే సద్గురు మూమెంట్ వ్యవస్థాపకులైనటువంటి వంశీ కిరణ్ గారికి పాద నమస్కారాలు. ఈరోజు మనం అన్నమాచార్య కీర్తనల్లో మరొక 2 కీర్తనల గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. అన్నమాచార్య సంకీర్తన జ్ఞానామృతాన్ని మనం వెలికి తీసుకుంటూ ఉన్నాం. సో అన్నమాచార్యులు వారు చక్కటి సులభమైనటువంటి పదాలతోటి సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో ఎంతో జ్ఞానాన్ని అందించడం జరిగింది. ఆ జ్ఞానామృతాన్ని మనం ప్రతి వారం 2 కీర్తనల నుంచి తీసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈ రోజు మరొక 2 కీర్తనల గురించి మనం తెలుసుకోబోతున్నాము. సో అన్నమాచార్యుల వారికి మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి హృదయపూర్వక పాద నమస్కారాలు తెలియచేసుకుంటూ మనం ఈ కార్యక్రమంలోకి అడుగు పెడదాం. ఇంద్రమ్మ గారు ముందుగా పాట పాడతారు. దాని అంతరార్థాన్ని మనం తెలుసుకుందాం. నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి పాద పద్మములకు నమస్కారాంజలి. సద్గురు మూమెంట్ వ్యవస్థాపకులు వంశీ కిరణ్ మాస్టర్ గారి పాద పద్మములకు నమస్కారాంజలి. గురువు గారు హైమ మేడం గారి పాద పద్మములకు నమస్కారాంజలి. శ్రీ వెంకటేశ్వర స్వామి చైతన్యానికి హృదయపూర్వక నమస్కారాంజలి. అన్నమాచార్యుల వారికి హృదయపూర్వక నమస్కారాంజలి. అన్నమాచార్య కీర్తనలను వెలికిలోకి తీసుకొచ్చి ఎంతో కష్ట నిష్ఠాలు కోర్చి మనకి అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాంజలి. ఈ జూమ్లో పాల్గొంటున్న ప్రతి ఒక్క ఆత్మీయునికి ఆత్మీయురాలకి ఆత్మపూర్వక ప్రణామాలు. గాలినే పోయా కలకాలము కాలినికి కొంతయు పొద్దులేదు. గాలినైపోయా కలకాలము తాలినికి కొంతయు పొద్దులేదు. గాలినైపోయా కలకాలము అడుసు చొరనే బట్టి అటు ఇటు కాళ్ళు కడుగుకొననే బట్టే కలకాలము. అడుసు చొరనే బట్టే అటు నిటు కాళ్ళు కడుగుకొననే బట్టే కలకాలము. ఒడలికి జీవునికి పొడయడైన హరి, ఒడలికి జీవునికి పొడయడైన హరి తడవగా కొంతయు పొద్దులేదు. తడవగా కొంతయు పొద్దులేదు. గాలినైపోయా కలకాలము తాలినికి కొంతయు పొద్దులేదు. గాలినైపోయా కలకాలము కలచి చింతనే పట్టే గడవనించగ పట్టే కలుష దేహపు బాధ కలకాలము. కలచి చిందనే పట్టే గడవనించగ బట్టే కలుష దేహపు బాధ కలకాలము. తలపోసి తన పాలి దైవమైన హరి, తలపోసి తన పాలి దైవమైన హరి తలచగా
కొంతయు పొద్దు లేదు, తలచగా కొంతయు పొద్దు లేదు, గాలినైపోయా కలకాలము, తాళిమికి కొంతయు పొద్దు లేదు, గాలినైపోయా కలకాలము, శిరసు ముడవబట్టే చిక్కు తీయగబట్టే గరిమల కపటాల కలకాలము, శిరసు ముడువబట్టే చిక్కు తీయగబట్టే గరిమల కపటాల కలకాలము, తిరువెంకటగిరి దేవుడైన హరి, హరి హరి, తిరువెంకటగిరి దేవుడైన హరి, దరిచేర కొంతయు పొద్దు లేదు, దరిచేర కొంతయు పొద్దు లేదు, గాలినైపోయా కలకాలము, తాలిమికి కొంతయు పొద్దు లేదు, గాలినైపోయా కలకాలము, తాలిమికి కొంతయు పొద్దు లేదు, హరి హరి హరి, గాలినైపోయా కలకాలము. థ్యాంక్ యూ ఇంద్రమ్మ గారు, థ్యాంక్ యూ, చాలా చక్కగా పాడారు, మీకు కృతజ్ఞతలు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ కీర్తనలో అన్నమాచార్యులు ఏం చెప్తున్నారు అంటే, మనకి మన జీవిత కాలాన్నంతా ఏ విధంగా వృధా చేసుకుంటున్నాము, తర్వాత జనన మరణ చక్రంలో మనం ఏ విధంగా ఇరుక్కుంటున్నాము, కర్మచక్రంలో ఇరుక్కోకుండా ఉండాలంటే ఏ విధంగా జీవించాలి, ఈ విషయాలన్నీ మనకి చక్కగా తెలియచేస్తున్నారు. ఫస్ట్ ఏమంటున్నారో చూడండి. గాలినే పోయా కలకాలము, తాలిమికి కొంతయు పొద్దు లేదు, అడుసు చొరనే పట్టే అటునిటు కాళ్ళు, కడుగు కొననే పట్టే కలకాలము. సో ఇక్కడ ఏమంటున్నారంటే, మనము ప్రాపంచిక జీవితంలో ఇరుక్కుపోతూ ఉన్నాము. చూడండి, మనల్ని ప్రాపంచికత ఎంతలా లాగుతుందంటే, అది ఎప్పుడు మనం వద్దు అనుకున్నా సరే అటువైపు మన మనసు లాగుతూ ఉంటుంది. ఎవరన్నా నలుగురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారనుకోండి, అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో విందామబ్బా అనిపిస్తూ ఉంటుంది. అంటే పక్క వాళ్ళ గురించి, పక్క జీవితాల గురించి మాట్లాడుకుంటూ ఉంటే వినడం అనేది చాలా ఇష్టంగా ఉంటుంది. అదే ప్రాపంచిక జీవితంలో ఇరుక్కోవడం అంటే. గాలినే పోయి అంటే గాలి కబుర్లు, ఊసులు చెప్పుకుంటారు కదా, దాని గురించి చెప్తున్నారు. తాలిమి అంటే ఆధ్యాత్మిక జీవితం. ఈ ఆధ్యాత్మిక జీవితానికి కొంచెం కూడా మనం టైం ఇవ్వట్లేదు. అసలు మనకి ఎవరన్నా ధ్యానంలోకి రండమ్మా, కాసేపు ధ్యానం చేసుకోండి, మంచిగా ఉంటది, సజ్జన సాంగత్యంకి రండి, ఇలాగ జూమ్ క్లాస్ ఉంది అంటే మామూలు వాళ్ళు ఏమంటారు చెప్పండి? అయ్యో నాకు టైం లేదమ్మా, నేను రావడం అవ్వదమ్మా అంటారు. లేదంటే నేను కూర్చోలేకపోతున్నానమ్మా, ఇలాగా కుంటి సాకులు చెప్తూ ఉంటారు. సో ఎవరైతే ప్రాపంచిక జీవితంలో ఇరుక్కుపోయి ఆ ప్రాపంచిక జీవితమే ఆనందకరంగా ఉంది అని అనుకుంటూ ఉన్నారో, వాళ్ళు ఆధ్యాత్మిక జీవితంకి కొంచెం కూడా టైం పెట్టలేకపోతున్నారు. ఎందుకు టైం పెట్టలేకపోతున్నారు అంటే, పాపం వాళ్ళ తప్పేమీ కాదు. ఆ ప్రాపంచిక జీవితం ఆ విధంగా ఆకర్షిస్తుంది వాళ్ళని. మనం కూడా చూడండి, ఇంతకు ముందు అదే విధంగా ఉన్నాం. అయితే ఎప్పుడైతే మనకి కష్టాలొచ్చాయో మన జీవితంలోకి, ఆ కష్టాలొచ్చినప్పుడు ఎప్పుడైతే సాధన ఎప్పుడైతే మొదలు పెట్టామో అప్పుడు మనకి తెలియకుండానే ఒక ఆనంద స్థితిని పొందాం.
సో ఫ్రెండ్స్, ప్రాపంచిక జీవితం మనల్ని అట్రాక్ట్ చేయకుండా ఉండాలంటే అంతకంటే ఆనందాన్ని ఇచ్చేదేదో పొందాలి. అవునా కదా? సో మనకి భగవద్గీతలో సాంఖ్యయోగంలో చెప్తారు శ్రీకృష్ణ భగవానుడు. ఏంటంటే ప్రాపంచిక జీవితానికి నువ్వు మళ్ళీ మళ్ళీ అట్రాక్ట్ అవ్వకుండా ఉండాలంటే అంతకంటే ఆనందకరమైనటువంటి పరమాత్మ స్థితిని అనుభవించు. ఆ పరమాత్మ యొక్క అనుభూతిని పొందు. అప్పుడు నువ్వు ప్రాపంచికత వైపు మొగ్గు చూపకుండా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటావు అని చెప్తాడనమాట. సో ఇక్కడ మనం ఏం చెయ్యాలి అంటే ప్రాపంచిక జీవితంలో నుంచి పరమాత్మ వైపుకి రావడానికి ప్రయత్నించాలి. ప్రయత్నించినప్పుడు మనము ఆ పరమాత్మ అనుభూతిని పొందాలి. అలా అనుభూతిని పొందినప్పుడు మాత్రమే మనం ప్రాపంచికత వైపు మొగ్గు చూపకుండా ఎంతవరకు ఉండగలమో అంతవరకే ఉంటాము. బంధాలలో ఇరుక్కోకుండా బాధ్యతల్ని మాత్రమే నిర్వర్తిస్తూ ఉంటాము అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఇంకా ఏమంటున్నారంటే మన పెద్దవాళ్ళు అంటారు కదా, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని. అడుసు అంటే బురద అన్నమాట. ఆ బురద తొక్కుతా ఉంటారు. కుండలు చేసే వాళ్ళు బురదను తయారు చేస్తారు కదా, దాన్ని అడుసు అంటారు అనమాట. దానిలో వెళ్ళి తొక్కుతారు. వాళ్ళకంటే అవసరం కాబట్టి తొక్కుతారు. ఊరికే సరదాగా తొక్కే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో అలాగ బురదలోకి వెళ్ళి తొక్కేసి మళ్ళీ కాళ్ళు కడుక్కుంటాడు. మళ్ళీ బురదలోకి వెళ్ళి తొక్కి మళ్ళీ కాళ్ళు కడుక్కుంటాడు. ఎందుకంటే బురద కడుక్కోవడానికి. సేమ్ అలాగే మనం కూడా నేను, నాది, నా వాళ్ళు అనుకుంటూ చెయ్యరాని కర్మలన్నీ చేసుకుంటూ ఉన్నాము. ఇక్కడ ఆ అడుసుని దేంతో పోల్చాడు అంటే మనం చేసేటువంటి కర్మలతో పోల్చాడు. చూడండి, ఇప్పుడు ఒక కర్మ చేసుకుంటాం. దాని తాలూకి ఎఫెక్ట్ ని అనుభవించడానికి, దాన్ని తీర్చుకోవడానికి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక జన్మ అవసరం అవుతుంది. ఆ జన్మలో దాన్ని తీర్చుకుంటూ అంటే కడుక్కుంటూ, ఆ కర్మని కడుక్కుంటూ మళ్ళీ ఏం చేస్తున్నాము, కొత్త కర్మల్లోకి ఇరుక్కుపోతున్నాం. అవి తీర్చుకోవడానికి మళ్ళీ ఇలాగా మనము మళ్ళీ మళ్ళీ కొత్త కర్మల్లో ఇరుక్కుంటూ జనన మరణ చక్రంలో వెళ్తూ వస్తూ ఉన్నాము. ఈ శరీరము జీవుడు తరించాలి అంటే హరితోటి పొత్తు పెట్టుకోవాలి అంటున్నారు అన్నమాచార్యులు. ఫస్ట్ అంతా మన యొక్క ప్రాబ్లం చెప్పాడు. అంటే ప్రాపంచికతలో ఇరుక్కొని పోతున్నాము, దానిలో ఇరుక్కోవడం వల్ల కర్మల్లో ఇరుక్కుంటున్నాము, కర్మల్లో ఇరుక్కోవడం వల్ల మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఈ జన్మల నుంచి ఏ విధంగా బయటపడాలయ్యా అంటే హరితో పొత్తు పెట్టుకోవాలి. అంతే సింపుల్. ఎంత చక్కగా చెప్పాడో చూడండి. అయితే హరితో పొత్తు పెట్టుకోవాలంటే ఏంటి చెయ్యాలి? ఏం చేయబనలేదు. మనకి సాంఖ్యయోగంలో కృష్ణ భగవానుడు చెప్తాడు, హాయిగా నిశ్చలంగా కూర్చో. ఎప్పుడైతే మనము నిశ్చలంగా శరీరాన్ని కూర్చోబెట్టి శ్వాస మీద ధ్యాస, శ్వాసతో అనుసంధానం అవుతామో అప్పుడు ఏమవుతుందంటే మన సహస్రారం నుంచి విశ్వశక్తి ఆవాహనం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ విశ్వశక్తి వస్తూ ఉంటుందో అదంతా కూడా మన శరీరంలో ఉండే అనేక నాడులని శుద్ధి చేస్తుంది. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏం జరుగుతుంది? విశ్వశక్తి వస్తుంది. చాలా మంది అంటారు సహస్రానంలో ఏదో తిరుగుతున్నట్టుందండి తల మీద, నాకు ఎక్కడంటే అక్కడ జిల పుట్టినట్టుందండి, మొహమంతా జిలగా ఉందండి, ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ చెప్తూ ఉంటారు. ఏంటి ఇదంతా అంటే మన శరీరంలోకి విశ్వశక్తి ప్రవహిస్తూ ఉంది. ఈ విశ్వశక్తి ప్రవహించడం వల్ల ఏం జరుగుతుంది అంటే మన నాడీ మండలం అంతా కూడా శుద్ధి జరుగుతుంది. ఇప్పటి వరకు మనము అనేక నెగిటివ్ ఆలోచనలతోటి మనకి ఎనర్జీ లేకుండా, సరిగ్గా నిద్ర లేకుండా ఉండడం వల్ల మన లోపల బ్లాక్స్ అనేవి ఏర్పడిపోయి ఉంటాయి. ఇప్పుడు విశ్వశక్తి ప్రవహించడం ద్వారా ఆ బ్లాక్స్ అన్ని క్లియర్ అయిపోయి 72,000 నాడులు శుద్ధి జరుగుతుంది. ఎప్పుడైతే ఈ నాడులన్నీ శుద్ధి జరుగుతాయో ఆ తర్వాత ఆ విశ్వశక్తి ఏం చేస్తుందంటే కుండలినిలో మూలాధారంలో ఉన్నటువంటి మన కుండలినిని యాక్టివేట్ చేస్తుంది. కుండలిని అంటే కుండలో ఉన్నటువంటి శక్తి. ఈ కుండలో ఉన్నటువంటి శక్తిని ఎప్పుడైతే యాక్టివేట్ చేస్తుందో అప్పుడు మన యొక్క ఆ శక్తి మన లోపల నిక్షిప్తమై ఉన్నటువంటి, ఇప్పటిదాకా అమ్మవారి శక్తి గురించి చెప్తూ ఉన్నారు కదా, ఆ శక్తి యాక్టివేట్ అయ్యి పైకి వచ్చి సహస్రానాన్ని చేరుకుంటుంది. ఎప్పుడైతే అలా చేరుకుంటుందో అప్పుడు మనకి దివ్య చక్షువు ఉత్తేజితం అవుతుంది ఫ్రెండ్స్.
దివ్య చక్షు ఎప్పుడైతే ఉత్తేజితం అవుతుందో అప్పుడు మనము మన యొక్క ఆత్మక్షేత్రంలో శ్రీహరిని దర్శించుకుంటాము. అప్పటి నుంచి మనకి పొత్తు ఏర్పడుతుందండి హరితోటి. సో హరితో పొత్తు పెట్టుకోవాలంటే ఇవన్నీ మన కుండలిని యాక్టివేట్ అవ్వాలి. యాక్టివేట్ అవ్వాలంటే ఏం చేయాలి? 72,000 నాడులు శుద్ధి అవ్వాలి. శుద్ధి అవ్వాలంటే ఏం చేయాలి? విశ్వశక్తి కావాలి. విశ్వశక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ధ్యాన సాధన ద్వారా వస్తుంది. అప్పుడు మనకి హరితో పొత్తు కుదురుతుంది. ఒకవేళ కుదరలేదనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము? కర్మల్లో ఇరుక్కుంటాం. అయితే అసలు కర్మ అంటున్నాం కదా, ఏంటండి ఈ కర్మలంటే? ఎలా వస్తాయి మన జీవితంలోకి అంటే, చూడండి, కర్మ అంటే ఏంటి అంటే పని. ఏదైనా పనిని కర్మ అని అంటాం అన్నమాట. అయితే మన పని మనం చేసుకున్నంత కాలం మనకంటూ ఒక ఫ్రీ వీల్ జోన్ ఉంటుంది. ఆ ఫ్రీ వీల్ జోన్ లో మన ఇష్టం వచ్చినట్టు మనం ఏదైనా చేసుకోవచ్చు. కానీ మన ఫ్రీ వీల్ ని దాటి ఇతరుల యొక్క ఫ్రీ వీల్ లోకి వెళ్ళి వాళ్ళు బాధపడడం వల్ల, వాళ్ళు ఇబ్బంది పడడం వల్ల మనకి కర్మ అవుతుంది. అది మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, ఇంకోటి కావచ్చు. మన మాటల ద్వారా కానీ, మన యొక్క చేష్టల ద్వారా కానీ ఎవరైనా ఇతరులు ఇబ్బంది పడ్డారు అంటే అది మనకి కర్మ అవుతుంది. దాన్ని అనుభవించడానికి మళ్ళీ తిరిగి మనము రావాల్సి ఉంటుంది. అయితే కర్మ అవుతుంది అన్నారు కదండి, మరి మనం ఏం చేసినా సరే కర్మ అయిపోతుందా? ఇప్పుడు నేనున్నాను, నా ఇష్టం వచ్చినట్టు నేనున్నాను, దానివల్ల పక్కన వాళ్ళు ఇబ్బంది పడినారు, బాధపడినారు, అది నాకు కర్మ అయిపోతుందా అంటే ఇక్కడ మళ్ళీ చిన్న లిటికేషన్ ఉంది. ఏంటంటే నీ కోసం బాధపడితే నీకు కర్మ అవదు, నీకు సంబంధం లేదు. ఎవరైనా నా కోసం బాధపడినారనుకో, అది నాకు కర్మ అవదు, నాకు సంబంధం లేదు. అదే నా వల్ల, నా ద్వారా బాధపడినారనుకోండి, అది నాకు కర్మ అవుతుంది. అంటే ఇప్పుడు నేను వాళ్ళని ఏదో అనడం వల్ల, వాళ్ళకి ఏదో ఇబ్బంది పెట్టడం వల్ల వాళ్ళు కనుక బాధపడినారనుకోండి, అది వాళ్ళకి కర్మ అవుతుంది, సారీ నాకు కర్మ అవుతుంది. అదే నేనేం అనలేదు, అయ్యో ఈ హైమ బాగుండాలి, అదేంది తప్పుదారి పట్టిపోతుంది, ధ్యానం చేసుకుంటుంది, ఇలా అయిపోతుంది, అలా అయిపోతుంది అని నార్మల్ వాళ్ళు బాధపడుతూ ఉంటారు. మరి అది నాకు కర్మ అవుతుందా? అవదు. అంటే బాధపడే వారి యొక్క గతకాలపు కర్మ అవుతుంది అది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను ఉన్నాను, నా కోసం వేరే వాళ్ళు బాధపడినారనుకోండి, నా కోసం గుర్తుపెట్టుకోండి, అది గతకాలంలో వాళ్ళ కర్మ అవుతుంది. అలా కాకుండా నేను వాళ్ళని బాధ పెట్టి దానివల్ల వాళ్ళు బాధపడినారనుకోండి, అది నాకు కొత్త కర్మగా అవుతుంది. ఈ వేరియేషన్ మనకి అర్థం అవ్వాలి. సో తర్వాత ఇంకా ఏంటంటే కర్మ ఎలా అవుతుంది అనేది తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ మరి కర్మ చేస్తూ ఉన్నాం కదా, ఈ కర్మ అనేది అందరికీ ఒకేలాగా అవుతుందా లేకపోతే వేరువేరుగా అవుతుందా అంటే, ఈ కర్మ అనేది 2 స్థితుల్లో క్యాలిక్యులేట్ చేయబడుతుంది. ఒకటి ఆత్మస్థితి, రెండోది మానసిక స్థితి. సో ఇప్పుడు మానసిక స్థితి సరిగ్గా లేదనుకోండి, ఆ మానసిక స్థితి సరిగ్గా లేనోడు బండ తీసుకొని వేరే వాడి తలకాయ పగలగొట్టాడు, అప్పుడు వాడికి అది కర్మ అవదు, అంటే పెద్ద కర్మ అవదు అనమాట. కోర్టుకి వెళ్తే అయ్యో వాడి మానసిక స్థితి సరిగ్గా లేదు అందుకే కొట్టాడు అని చెప్పేసి వాడిని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు తప్ప జైలుకి పంపించరు. అదే మంచిగా ఉన్నాడు, మానసిక స్థితి బాగున్నాడు కనుక వెళ్ళి బండతో కొట్టాడు అనుకోండి, అప్పుడు వాడిని తీసుకెళ్లి జైల్లో పెడతారు. సేమ్ అలాగే మన యొక్క మనస్సు యొక్క స్థితిని బట్టి ఈ కర్మలు ఎంటర్ అవడం అనేది, అంటే ఎక్కువ శాతం ఇవ్వాలా తక్కువ శాతం ఇవ్వాలా అనేది క్యాలిక్యులేట్ చేయబడుతుంది. తర్వాత ఆత్మస్థితి ఎక్కువ ఉందనుకోండి, వాడు చిన్న తప్పు చేసినా సరే వాడికి పెద్ద శిక్ష పడుతుంది. ఆత్మస్థితి తక్కువ ఉందనుకోండి, వాడు పెద్ద కర్మ చేసినా సరే చిన్న శిక్ష పడుతుంది. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్, బుద్ధుడి కథ. ఒకసారి గౌతమ్ బుద్ధుడు వెళ్ళి అడవిలో నడుచుకుంటూ వెళ్తూ ఒక కొలను దగ్గర విశ్రాంతి తీసుకోవడానికి ఒక చెట్టు కింద కూర్చున్నాడంట. కూర్చొని అలా చూస్తూ ఉంటే కొలంలో తామర పువ్వు చాలా మంచిగా అనిపించిందంట, ఆయన్ని బాగా అట్రాక్ట్ చేసింది. వెంటనే వెళ్ళేసి ఆ పువ్వును అలా పట్టుకొని స్మెల్ చూసాడు. ఆ స్మెల్ చూసే టైంలో పువ్వును పట్టుకున్నాడు కదా, అది కొంచెం కమిలిపోయింది. వెంటనే వనదేవత వచ్చిందంట. వచ్చి ఏంటి మీరు తథాగత మీరు చేస్తుంది, మీరు
ఇలాగ పువ్వును పట్టుకొని అది కమిలిపోయేలాగా చేశారు, ఎంత పని చేశారు అని చెప్పేసి నీకు కర్మ అకౌంట్ లో వెయ్యబడుతుంది అని చెప్పేసి అరిచారంట. నెక్స్ట్ సరే అయ్యో నేను తప్పు చేశాను నిజమే కదా, దూరం నుంచి చూసుండాల్సింది అని చెప్పి మళ్ళీ చెట్టు దగ్గరకు వచ్చి అలా కూర్చొని చూస్తూ ఆస్వాదిస్తూ అమ్మ నన్ను క్షమించు అని చెప్పి వెళ్ళి కూర్చున్నాడు. తర్వాత ఈయన చూస్తుండగానే ఒక ఫ్యామిలీ వచ్చిందంట. ఫ్యామిలీ వచ్చి ఆ కొలంలోకి దిగి దానిలో దొల్లాడి స్నానాలు చేస్తారు కదా, భార్య పిల్లలు హస్బెండ్ అందరూ కలిసి స్నానాలు చేసి దొల్లాడి అక్కడ ఉండేటువంటి కొలంలో ఉండే పువ్వులన్నిటిని పాడు చేసేసి వెళ్ళిపోయినారంట. వెళ్ళిపోతుంటే అప్పుడు బుద్ధుడు అడిగాడంట, అదేంటమ్మా నేను జస్ట్ ఊరికే అలా పట్టుకొని స్మెల్ చూస్తేనే కమిలిపోయింది, నువ్వు అలా చెయ్యొచ్చా అని అడిగావు, మరి వాళ్ళు వచ్చి అలా చేస్తూ ఉన్నారు కదా, మరి వాళ్ళని ఏమీ అనట్లేదు ఏంటమ్మా అన్నారంట. అప్పుడు వనదేవత చెప్పిందంట, తథాగత మీ యొక్క ఆత్మస్థితి ఏంటి, ఒక హయ్యర్ స్థితిలో ఉన్నారు, నిర్వాణ స్థితిని సాధించుకునే దగ్గరలో ఉన్నారు కాబట్టి మీ ఆత్మస్థితి పెద్దది. పాపం వాడు సంసార జీవితంలో ఉన్నాడు, భార్య పిల్లలు ఎంజాయ్మెంట్ ఇది తప్పితే ఏమీ తెలియదు. అలాంటి వాడు అలా కాక ఇంకెలా ఉంటాడు, అందుకనే వాడిని నేను పనిష్ చేయలేకపోయాను, ఎందుకంటే వాడు తెలియక చేశాడు అని చెప్పిందంట. కాబట్టి తెలియక చేస్తే చిన్న శిక్ష ఉంటుంది ఫ్రెండ్స్, తెలిసి చేస్తే పెద్ద శిక్ష ఉంటుంది. సో ఆత్మస్థితి పెరిగే కొద్దీ మనకి శిక్షలు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం ఎంత ఎరుకతో ఉండాలో గమనించండి. మన ఆత్మస్థితి పెంచుకునే కొద్దీ ఎరుకతోటి కర్మలు చేయడం మొదలు పెట్టాలి, లేదంటే చిన్న తప్పుకే పెద్ద శిక్షను మనము అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి మన యొక్క మానసిక స్థితి మరియు ఆత్మస్థితి రెండిటి మీద ఆధారపడి ఉంటుంది మన కర్మలు ఎన్రోల్ అవడానికి. నెక్స్ట్ అయితే ఎలాంటి కర్మలు చెయ్యాలి, ఎలాంటి కర్మలు చేయకూడదు అంటే మనకి శాస్త్రం చెబుతోంది ఏమనంటే 3 రకాలైనటువంటి కర్మలకి మనకి పర్మిషన్ ఉంది, 2 రకాలైనటువంటి కర్మలకి పర్మిషన్ లేదు. అది ఏంటంటే ఒకటి నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, ప్రాయశ్చిత్త కర్మలు. ఇవి 3 మనం చెయ్యొచ్చు. కానీ కామ్య కర్మలు, నిషిద్ధ కర్మలు, ఇవి 2 రకాలైనటువంటి కర్మల్ని మనం చేయకూడదు. ఈ 2 రకాల కర్మలు చెయ్యడం ద్వారా మనము కర్మచక్రంలో ఇరుక్కుపోతూ ఉన్నాము. నిత్య కర్మలు అంటే ఏంటి అంటే దైనందిక జీవితం. కృష్ణుడు చెప్తాడు కదా భగవద్గీతలో, శ్వాస పీల్చుకొని వదలడం కూడా ఒక కర్మే, భోజనం చెయ్యడం కూడా ఒక కర్మే. ప్రతిదీ పనులన్నీ కర్మల కిందికి వస్తాయి. ఇవన్నీ నార్మల్ గా చేసేవన్నీ నిత్య కర్మలు. నైమిత్తిక కర్మలు అంటే ఏంటి అంటే అప్పుడప్పుడు మనము బయటికి వెళ్తాం కదా, బయటికి వెళ్ళేసి దాన్ని ఏమంటాం, దేవుణ్ణి దర్శించుకోవడం కోసం పుణ్యతీర్థాల్లో తిథుల నాడు ఇలాగ పుణ్యతీర్థాలకు వెళ్ళడం, టెంపుల్కి వెళ్ళడం, ఇలాంటివన్నీ నైమిత్తిక కర్మలు. పెద్దవాళ్ళకి ప్రార్థనలు చేసుకోవడం, మన ధ్యాన సాధన, ఇవన్నీ కూడా నైమిత్తిక కర్మల కిందికి వస్తాయి. అయితే ప్రాయశ్చిత్త కర్మలు అంటే ఏంటంటే మనకి వంశీసార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, ప్రాయశ్చిత్తం చేసుకోండి, మనం ఏ తప్పు అయితే చేసామో దాని నుంచి బయటికి రావడానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని చెప్తుంటారు. ఇది నార్మల్ వాళ్ళు ఏం చేస్తారంటే వెంకటేశ్వర స్వామి మాల వేసుకుంటారు, లేదు అయ్యప్ప మాల వేసుకుంటారు, లేదు అమ్మవారి మాల వేసుకుంటారు. అప్పుడు వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది ఆలోచించండి ఒకసారి. వాళ్ళు చెప్పులు వేసుకోరు, తర్వాత డ్రెస్సులు ఒకే కలర్ డ్రెస్ కోడ్ ఉంటది, మనలాగా రకరకాల డ్రెస్సులు వేసుకోరు. అంటే అక్కడ ఆ ఇష్టమైన దాన్ని పోగొట్టుకుంటున్నారా? తర్వాత కాళ్ళకి చెప్పులు వేసుకోరు, అంటే చెప్పులు లేకుండా అక్కడ నడుస్తూ ఉన్నారా? ఆ తర్వాత ఒంటిపూట భోజనం ఉంటది ఎక్కువగా. ఇప్పుడైతే ఆ టిఫిన్లు భోజనం లేదు కదా అని టిఫిన్స్ తినేస్తున్నారు, కానీ యాక్చువల్ గా అయితే ఒంటిపూట భోజనం చేస్తారు. కిందన కటిక నేల మీద, బెడ్ మీద పడుకోరు, కటిక నేల మీద పడుకుంటారు. అంటే వాళ్ళకి వాళ్ళే ఒక రకమైనటువంటి శిక్ష విధించుకుంటున్నారు, అవునా కాదా? కాళ్ళకి చెప్పులు లేకుండా నడవాలి, ఇష్టమైన బట్టలు వేసుకోవద్దు, ఒక పూటే భోజనం చేయాలి, కిందన పడుకోవాలి, అందరినీ స్వామి స్వామి అని పిలవాలి, ఇలాగ పిలవాలి కదా. మరి అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ మనసుని వాళ్ళే కట్టడి చేసుకుంటున్నారు, కొంత ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారు. కాబట్టి ఈ ప్రాయశ్చిత్త కర్మల ద్వారా మన గతకాలపు కొన్ని కర్మల్ని క్లియర్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ కర్మలు ఓకే, శాంక్షన్. అయితే
మనం కామ్య కర్మలు అంటే మన యొక్క స్వార్థమైనటువంటి కోరికలతో చేసేటువంటి కర్మలు నిషిద్ధమైనవి. ఆ తర్వాత నిషిద్ధ కర్మలు, ఈ రెండింటి వల్ల మనకి కర్మలు ఎంటర్ అవుతాయి అని చెప్పి మనకి శాస్త్రం చెబుతోంది ఫ్రెండ్స్. ఈ కర్మలు ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది కూడా ఇక్కడ మనకి అన్నమాచార్యులు వారి ఈ చిన్న టాపిక్ లోనే వచ్చేస్తది. సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆగామి కర్మలు. సంచిత కర్మలు అంటే ఏంటంటే ఈ హోల్ మొత్తం మన 500, 1000, 2000 జన్మలు తీసుకొని ఉంటాం కదా. మనం ఈ మానవ జన్మ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని కర్మలైతే చేశామో, పుణ్యకర్మలు పాపకర్మలు 2 ఉంటాయండోయ్. మనము అచ్చం పాపాలే చెయ్యం కదా, కొంచెం మంచి వాళ్ళం కదా, అప్పుడప్పుడు పుణ్యాలు కూడా చేస్తూ ఉంటాం. సో పుణ్యకర్మలు పాపకర్మలు మనం ఇప్పటి వరకు చేసినవన్నీ అకౌంట్ లో ఉంటాయి. ఇవి సంచిత కర్మలు. ఈ సంచితంలో నుంచి మనం ఈ జన్మ తీసుకొని భూమి మీదకి వచ్చేటప్పుడు కొన్ని కర్మల్ని, కొన్ని పుణ్యాల్ని, కొన్ని పాపాలని తెచ్చుకుంటాం. కొంతమంది అయితే ఎక్కువ పుణ్యాలే తెచ్చుకుంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అందుకని వాళ్ళకి పాపాలు లేవు అనుకోకండి, ఉంటాయి. వాళ్ళు దాచిపెట్టుకున్నారు పాపాలని, మళ్ళీ నెక్స్ట్ ఇన్కాన్యన్స్ కి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇంకొంతమంది ఎక్కువ కష్టాలు, సినిమా కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళకి చాలా పాపాత్ములు అని అనుకోకండి. ఎందుకంటే వాళ్ళ పాపాలు ఎన్నిసార్లు తిరుగుతాం, తొందరగా పోయేసి కష్టాలు అనుభవించేసి పూర్తి చేసుకుందాం అని చెప్పి ఎక్కువ కష్టాలు తెచ్చుకుంటారు, సినిమా కష్టాలు. వాళ్ళని చూసి అబ్బాయి ఎంత దుర్మార్గుడు, ఎంత పాపాత్ముడు అనుకుంటాం. అంత సినిమా లేదు, మనకు పైన ఉన్నాయి, అవి మనం తెచ్చుకోలేదు, వాళ్ళు తెచ్చుకున్నారు. అంటే డేరింగ్ సోల్స్ అంటారు వంశీ సార్ ఎప్పుడు. సో వాళ్ళని చూసి డేరింగ్ సోల్స్ అని వాళ్ళని అభినందించాలి. సో ప్రారంధం అంటే ఈ జన్మలో తెచ్చుకున్నావు, మరి ఇప్పుడు వచ్చిన తర్వాత ఊరికే ఉంటామా? ఉండం కదా, మళ్ళీ కొత్తవి చేస్తూ ఉంటాము. ఈ చేసేటువంటివి మళ్ళీ సంచితంలోకి వెళ్ళిపోతూ, రికార్డుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. వీటిని ఆగామి కర్మలు అంటాము. ఎప్పుడైతే మనము ఎరుకతోటి కర్మల్ని చేస్తామో అప్పుడు ఆగామి కర్మల్ని తగ్గించుకోవచ్చు ఫ్రెండ్స్. సంచిత కర్మల్ని కర్మధ్యానం చేసి తగ్గించుకోవచ్చు. రాబోయే కర్మల్ని చూసుకొని క్లియర్ చేసుకుంటున్నారు కదా, అవి సంచిత కర్మల్ని క్లియర్ చేసుకోవడం. 72 శ్వాసల ద్వారా రాబోయే కర్మల్ని అడిగి క్లియర్ చేసుకోవడం, సంచితంలోటి క్లియర్ చేసుకోవడం. ప్రారంధాన్ని క్లియర్ చేసుకోవడం అంటే మన బాడీలోకి జబ్బు వచ్చేసింది, వచ్చిన తర్వాత మనము కర్మధ్యానం చేసి గతంలోకి వెళ్ళి ఏం చేశామో తెలుసుకొని దాన్ని క్లియర్ చేసుకుంటున్నాం కదా, అది ప్రారంధాలని క్లియర్ చేసుకోవడం. ఆగామి రాకుండా ఉండాలంటే ఎరుకతోటి ఇప్పుడు చేసేటువంటి కర్మల్ని చెయ్యడం. ఈ మూడిట్లో గనక మనం పర్ఫెక్ట్ అయితే మన కర్మల్ని త్వరగా క్లియర్ చేసుకోవచ్చు అని ఇక్కడ. ఇదంతా ఎప్పుడు సాధ్యమవుతుంది? హరితో పొత్తు పెట్టుకున్నప్పుడే, అంటే మన యొక్క ఆత్మతో అనుసంధానమైనప్పుడే, ఆ పూర్ణాత్మతో కనెక్ట్ అయినప్పుడే, మరి అయినప్పుడే కదా మనకి గతకాలపు కర్మలన్నీ తెలుస్తాయి, రాబోయే కర్మలన్నీ చూడగలుగుతాము. కాబట్టి హరితో పొత్తు పెట్టుకుంటారా అని చెప్తున్నారు అన్నమాచార్యులు వారు. ఇంకా ఏమంటున్నారో చూడండి, మనల్ని చూసి చాలా బాధపడుతున్నారండి ఆయన. అయ్యో ఈ బిడ్డలు ఇలా అయిపోతున్నారే. చూడండి, ఒక తల్లి ఒక బిడ్డ మంచిగా చదువుకుంటూ మంచిగా డెవలప్ అవుతూ ఉంటే ఆనందపడుతుంది. అదే చెప్పిన మాట వినకుండా ఎక్కడో సినిమాలకి షికార్లకి వెళ్ళేసి వచ్చి సబ్జెక్టులన్నీ పోగొట్టుకుంటూ ఉంటే ఆ తల్లి ఎంత బాధపడుతుంది కదా. అలాగే అన్నమాచార్యులు కూడా మనల్ని చూసి బాధపడుతున్నారండి. శరీర పోషణ కోసం సంపాదనలో మునిగిపోయి సమయం వృధా చేస్తూ ఉన్నారు. చూడండి, ఎంతసేపటికి ఇంకా సంపాదన 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 అని చెప్పి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇష్టం ఉంటది, అందరూ సంపాదన అని కాదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇష్టంలో ప్రాపంచికతలో కనెక్ట్ అయిపోయి దానికోసమే పాటుపడుతూ ఆధ్యాత్మిక జీవితం వైపు హరిని తలవడానికి కూడా టైం లేకుండా ఉంటున్నారు. ఇలా ఉండి ఉండి రోగాల బారిన పడిపోయి ఆ రోగాల యొక్క కష్టాలని అనుభవిస్తూ బాడీ వేకప్ చేస్తున్నారు. ఎప్పటికీ ఈ హరిని తెలుసుకుంటారు, దైవాన్ని తలిచేటువంటి టైమే లేదే వీళ్ళకి, అయ్యో అని చెప్పేసి బాధపడుతున్నారు. సో ఇక్కడ వాల్మీకిని తీసుకుందాం ఫ్రెండ్స్. వాల్మీకి మహర్షి ఏం చేస్తాడంటే, అంతకు ముందు ఒక బోయేవాడు అనమాట. ఆయన ఏం చేసేవాడు, చెట్లు పెట్టలు అన్ని కొట్టుకొని తర్వాత దారి దోపిడీలు చేసుకుంటూ దొంగతనాలు చేసుకుంటూ ఫ్యామిలీని పోషించుకుంటూ ఉండేవాడు.
ఒకరోజు ఏమవుతుందంటే నారదుడు ఆ దారిలో వెళ్తూ ఉంటాడు. నారదుడిని పట్టుకొని కట్టేస్తాడు. కట్టేసి నీ దగ్గర ఉండే డబ్బులు ఇవ్వు అంటే నారదుడు నా దగ్గర ఏమున్నాయ్యా హరినామం తప్పితే అంటాడు. అదేంటి లేదు లేదు ఇవ్వాల్సిందే అంటే అసలు నీ సంగతి ఏంటి? ఎందుకు ఇలాగున్నావు? అంటే మరి నా భార్య పిల్లల్ని పోషించుకోవాలి కదా అంటాడు. అవునా? నీ భార్య పిల్లల్ని పోషించుకోవడానికి ఇంత పాపపు కార్యాలు చెయ్యాలా? దారిలో వచ్చే పోయే వాళ్ళందరినీ బాధ పెడుతున్నావు. ఇదంతా నీకు కర్మ అవుతది కదా! మరి నువ్వు ఎలా దీని నుంచి బయటపడతావు? అంటే కర్మ అవ్వటం ఏంటి? నా భార్య పిల్లల కోసం కదా నేను చేస్తున్నాను. వాళ్ళున్నారు నాకు. వాళ్ళు పాలు పంచుకుంటారు అని చెప్తాడు. అయితే ఎళ్లి అడిగిరా పో. అప్పటిదాకా నేను ఇక్కడే ఉంటాను అంటాడు. ఎళ్లి భార్యని అడుగుతాడు. నేను నీకోసం అన్నీ తెచ్చిపెడుతున్నాను కదా! మరి నేను ఇలా చెయ్యడం వల్ల నాకు చాలా కర్మలు అంటుతూ ఉన్నాయంట. నారద మహర్షి చెప్పారు. ఈ కర్మల్లో నువ్వు కూడా భాగం పంచుకుంటావా? అంటే నాకేం సంబంధము? నువ్వు భర్తవి. నాకు తెచ్చిపెట్టాల్సిన బాధ్యత నీకుంది. నన్ను పోషించాల్సిన బాధ్యత నీకుంది. కాబట్టి పోషిస్తున్నావు. నీ కర్మలతో నాకేంటి అంటది. సరే కదా అని చెప్పి బిడ్డ దగ్గరికెళ్ళి అడుగుతాడు. అడిగితే బిడ్డ అంటాడు, నాన్న నువ్వు నన్ను కన్నావు గదా! మరి కన్నప్పుడు పెంచాల్సిన బాధ్యత నీది కాదా? నాకేం సంబంధం నీ కర్మలతో అంటాడు. అప్పుడు అయ్యో! నా భార్య పిల్లలు నా వెనకున్నారు. వాళ్ళే నా సర్వస్వం అనుకున్నానే. వాళ్ళ కోసమే ఇంత కష్టాలు పడుతున్నానే అని చెప్పి అప్పుడు ఆయనకి ఎన్‌లైటన్‌మెంట్ అవుతది. అయ్యి అప్పుడు ఆయన జీవితంలో టర్నింగ్ తిరిగి నారద మహర్షి దగ్గరకొచ్చి "నువ్వు చెప్పింది నిజమేనయ్యా. సరే నేనిప్పుడు ఏంటి చెయ్యాలి" అంటే "నువ్వు ధర్మ మార్గంలో సంపాదించు. ఇలా సంపాదించకు. ధర్మ మార్గంలో సంపాదించి నీ బాధ్యతని నువ్వు నిర్వర్తించు. తర్వాత నువ్వు హరితో కనెక్ట్ అవ్వు. సాధన చెయ్యి. సాధన చేసి నువ్వు పరమాత్మతో కనెక్ట్ అవ్వు. అప్పుడు నువ్వేం చెయ్యాలి, ఏంటి అనేది నీకు అర్థమవుతుంది" అని చెప్తాడు. అప్పటినుంచి ఈయన ధర్మంలో ఉంటూ, సంపాదన చేస్తూ వాళ్ళ బాధ్యతలను వదిలిపెట్టలేదండోయ్! బాధ్యతల్ని చూసుకుంటూ, సాధన చేస్తూ వాల్మీకి మహాముని అయిపోయాడు. రాబోయే కాలంలో జరగబోయేటువంటి రామాయణాన్ని మనందరికీ అందించాడు ఫ్రెండ్స్. రాముల వారి యొక్క అద్భుతమైన జీవితాన్ని, సీతామాత యొక్క ఆ జ్ఞానాన్ని దాన్నంతటిని మనకి అందించారు వాల్మీకి మహాముని. ఎలా అందించగలిగారు? అప్పటి వరకు శరీర పోషణలోను, ఫ్యామిలీతోను కనెక్ట్ అయ్యున్నటువంటి ఆయన సడెన్‌గా ఇలా ఎలా అవ్వగలిగారు అంటే, హరితో కనెక్ట్ అవ్వడం. ఇక్కడ అందుకే చెప్తున్నారు. కొంతన్నా టైం కేటాయించండయ్యా. హరితో కనెక్ట్ అవ్వండయ్యా అని అన్నమాచార్యులు వారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ ఇంకా ఏమంటున్నారంటే, అందంగా అలంకరించుకోవడం కోసం గొప్పలకు పోయి కపటాలు, మోసాలతోటి ఆ గొప్పతనం ఏదైతే సంపాదించుకున్నామో, కీర్తి ప్రతిష్టలు ఏదైతే సంపాదించుకున్నామో దాన్నంతటిని నిలబెట్టుకోవడం కోసం ఎన్నో పాటలు పడుతూ ఉన్నాం కదా! ఆ పాటలన్నీ పడడం వల్ల కొత్త కొత్త కర్మల్ని మనం క్రియేట్ చేసుకుంటూ ఉన్నాం కదా! అలా చెయ్యొద్దు. హరికి ఆ తిరువేంకటగిరి దేవుడైన హరి దరిచేర కొంతయు పొత్తు లేదు. కొంచెం టైం పెట్టండయ్యా అంటున్నాడు. కానీ అన్నమాచార్యులు వారు ఏదైతే బాధపడుతూ ఉన్నారో, ఆ బాధని మనందరం తీరుస్తున్నాం ఫ్రెండ్స్. అవునా కాదా? మన జీవితంలో చూడండి రోజులో 24 గంటలుంటాయి. 24 గంటల్లో కనీసం 2 గంటలైనా మన కోసం మనం సాధన చేసుకోవాలి. అదే అన్నమాచార్యులు చెప్తుంది. ఎక్కువ టైం ఏం అక్కర్లేదు. 2 గంటలు కనీసం వీలు కుదిరినంత టైము కనీసం 2 గంటలు. ఇంకా ఆ తర్వాత ఎక్కువ మీ ఇష్టం. 1 గంట ధ్యాన సాధన, 1 గంట సాంగత్యం, నిరంతరం సెల్ఫ్ చెకింగ్ ఎప్పుడైతే ఉంటాయో మన జీవితంలో మనం ఖచ్చితంగా హరికి దగ్గరవుతాము అని అన్నమాచార్యులు మనందరికీ తెలియచేస్తున్నాడు ఫ్రెండ్స్. కాబట్టి మనం ఈ అద్భుతమైన జీవితాన్ని ఆ విధంగా ప్రాపంచికత కొంచెము, ఆధ్యాత్మికత కొంచెము అన్న విధంగా మనం జీవిద్దాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ పాటను విందాం. ఆ తర్వాత మళ్ళీ మనం దాని గురించి తెలుసుకుందాం. ఏదాయనేమి హరి ఇచ్చిన జన్మమే చాలు. ఏదాయనేమి హరి ఇచ్చిన జన్మమే చాలు. ఆది నారాయణుడి
అఖిల రక్షకుండు. ఏదాయనేమి హరి ఇచ్చిన జన్మమే చాలు, ఆది నారాయణుడి అఖిల రక్షకుండు. ఆది నారాయణుడి అఖిల రక్షకుండు. సునకము బతుకును సుఖమయ్యే తోచుగాని, సునకము బతుకును సుఖమయ్యే తోచుగాని, తనకదిహీనమని తలచుకోదు. సునకము బతుకును సుఖమయ్యే తోచుగాని, తనకదిహీనమని తలచుకోదు. మనసొడబడితేను మంచిదేమి కానిదేమి, మనసొడబడితేను మంచిదేమి కానిదేమి, తనువులో అంతరాత్మ దైవమౌట తప్పదు. మనసొడబడితేను మంచిదేమి కానిదేమి, తనువులో అంతరాత్మ దైవమౌట తప్పదు. ఏదాయనేమి హరి ఇచ్చిన జన్మమే చాలు, ఆది నారాయణుడి అఖిల రక్షకుండు. ఆది నారాయణుడి అఖిల రక్షకుండు. పురువుకుండే నెలవు భువనేశ్వరమై తోచు, పురువుకుండే నెలవు భువనేశ్వరమై తోచు, పెరచోటి గుంతయైన ప్రియమయ్యుండు. పురువుకుండే నెలవు భువనేశ్వరమై తోచు, పెరచోటి గుంతయైన ప్రియమయ్యుండు. 20 ఉండితే చాలు ఎగువేమి దిగువేమి, 20 ఉండితే చాలు ఎగువేమి దిగువేమి, వరుసలోకములు సర్వం విష్ణుమయము. 20 ఉండితే చాలు ఎగువేమి దిగువేమి, వరుసలోకములు సర్వం విష్ణుమయము. ఏదాయనేమి హరి ఇచ్చిన జన్మమే చాలు, ఆది నారాయణుడి అఖిల రక్షకుండు. ఆది నారాయణుడి అఖిల రక్షకుండు. అచ్చమైన జ్ఞానికి అంతా వైకుంఠమే, అచ్చమైన జ్ఞానికి అంతా వైకుంఠమే, చచ్చరతన తిమ్మటే జీవన్ముక్తి. అచ్చమైన జ్ఞానికి అంతా వైకుంఠమే, చచ్చరతన తిమ్మటే జీవన్ముక్తి. ఖర్చు పెట్టి శ్రీ వెంకటపతికి దాసుడైతే, ఖర్చు పెట్టి శ్రీ వెంకటపతికి దాసుడైతే, హెచ్చుకుందేమి లేదు ఏలిన వాడితడే. ఖర్చు పెట్టి శ్రీ వెంకటపతికి దాసుడైతే, హెచ్చుకుందేమి లేదు ఏలిన వాడితడే. ఏదాయనేమి హరి ఇచ్చిన జన్మమే చాలు, ఆది నారాయణుడి అఖిల రక్షకుండు. ఏదాయనేమి హరి ఇచ్చిన జన్మమే చాలు, ఆది నారాయణుడి అఖిల రక్షకుండు. ఏదాయనేమి ఏదాయనేమి. థ్యాంక్ యూ ఇంద్రమ్మ గారు, చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఓకే ఫ్రెండ్స్, ఇందులో మనకి అన్నమాచార్యులు ఏం చెప్తున్నారు అంటే మన జన్మకి ఎంత విలువ ఉన్నది అని చెప్తున్నారు. చూడండి, మనం చాలా మందిమి అయ్యో నా జీవితం ఏంటి ఇలా ఉంది, ఎందుకబ్బా ఈ జన్మ, తొందరగా వెళ్ళిపోతే బాగుండు, ఇలా ఫీల్ అవుతూ ఉంటాం. దానికి ఇక్కడ అన్నమాచార్యులు వారు ఆన్సర్ ఇస్తున్నారు మనకి. అట్లాగే మన మనస్సు మంచి చెడులను ఎలా ఏర్పరుస్తుంది, జ్ఞాని అయిన వాడు ఎలా ఉంటాడు, జీవన్ముక్తిని ఏ విధంగా సాధించాలి, ఈ పాయింట్స్ అన్ని మనకి ఇందులో నుంచి తెలియజేస్తున్నారు. ఫస్ట్ చూడండి, ఏదాయనేమి హరి ఇచ్చిన జన్మమే చాలు, ఆదినారాయణుడే అఖిల రక్షకుండు. మనం ఏమనుకుంటాము, అయ్యో ఏంటి ఈ జన్మ, ఎందుకు ఇలాగుంది, నా లైఫ్ ఎందుకు ఇలాగా, వేస్ట్, నా జన్మ వేస్ట్, వాళ్ళందరూ చూడు ఎంత బాగున్నారు, ఇలా ఫీల్ అయిపోతూ ఉంటాం. అందుకని ఈయన ఏమంటున్నారంటే, మన జన్మ, మన యొక్క జీవితం ఎంత అపురూపమైంది, ఎంత మంచిగా చూసుకోవాలి అన్నటువంటి జ్ఞానాన్ని మనకి అందిస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ. ఎందుకంటే ఇది హరి ఇచ్చింది, హరి ఇచ్చిన జన్మ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనము ఒక గుడికి వెళ్ళాం, ఆలోచించండి. గుడికి వెళ్తే ఆ గుడిలోన ప్రసాదం పెడతారు, అవునా? ఆ అరటిపండు ముక్కలు తుంచి ఇచ్చాడు అనుకోండి స్వామి, పంతులు గారు స్వామి పాదాల దగ్గర ఉన్న ఆ ప్రసాదాన్ని తుంచి అందరికి పెడుతూ ఉంటాడు. అలాగా మన చేతిలో కూడా ప్రసాదం పెట్టాడు. దాన్ని తీసుకొని బయటకు వచ్చి చూస్తే అది కొంచెం మెత్తబడిపోయింది. మామూలుగా అయితే, మామూలు అరటిపండు అయితే మనం ఏం చేస్తాం, మెత్తబడిపోయింది అయ్యో వద్దు అని చెప్పేసి పక్కన పడేస్తాం, డస్ట్‌బిన్ లో పడేస్తాం, అవునా కదా? అయితే ఇప్పుడు ఏం చేస్తాము, ప్రసాదం మరి దేవుడి పాదాల దగ్గర నుంచి వచ్చింది, మన చేతిలోకి వచ్చింది, దాన్ని పడేయగలమా? అయ్యో ఇది ప్రసాదం, దీన్ని పడేయొద్దు అని చెప్పేసి కళ్ళు మూసుకొని ఎలాగో అలా నోట్లో వేసేసుకుంటాం. అది బాగోలేకపోయినా సరే, మెత్తబడి ఉన్నా సరే, ఇష్టం లేకపోయినా సరే, చక్కగా అలా కళ్ళద్దుకొని నోట్లో పెట్టేసుకుంటాం, అవునా కదా? మరి గుడిలో పూజారి గారు దేవుడి పాదాల దగ్గర పెట్టినటువంటి ఆ అరటి పండుకే మనం అంత విలువిచ్చి దాన్ని పడేయలేకపోతున్నామే. మరి అలాంటిది ఆ హరి, సాక్షాత్తు హరి ఇచ్చినటువంటి అద్భుతమైన జన్మని, ఆ భగవంతుడి దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ జన్మని మరి మనం ఎంత మంచిగా చూసుకోవాలండి. ఈ సృష్టి మొత్తాన్ని రక్షించేది ఆయనే కదా! ఆయన ఇచ్చినటువంటి పరమ అద్భుతమైనటువంటి జన్మ కదా! అలాంటి జన్మని మనము ఎందుకు చీకొట్టుకుంటున్నాము? అయ్యో నేను నల్లగున్నాను, అయ్యో నా పళ్ళు ఎత్తుగున్నాయి, అయ్యో నేను ఇలా ఉన్నాను, అందవికారంగా ఉన్నాను, నాకు సరిగ్గా నాలెడ్జ్ లేదు, నేను ఇన్ని కర్మలు తెచ్చుకొని బాధపడుతున్నాను. ఈ విధంగా మన జన్మని ఎన్ని సార్లు మనం తిట్టుకొనుంటామో చూడండి ఫ్రెండ్స్. అలా చెయ్యొద్దు. ఎందుకంటే ఒక ప్రసాదమే అంత అమృతమైనప్పుడు భగవంతుడిచ్చిన ఈ జీవితం ఎంత అద్భుతమో అన్నది మనం ఇక్కడ అవగాహన చేసుకోవాలి. సృష్టిలో ఏ జీవి ఆతృత పడట్లేదు ఫ్రెండ్స్. మన మన మానవ జన్మ ఒక్కటే, నాకెందుకు ఇలాంటి జన్మ, నేనెందుకు ఇలా ఉన్నాను, నేనెందుకు అలా ఉన్నాను అని తిట్టుకుంటున్నాం. మిగతా ఏ జన్మలు, ఏ జీవులు తిట్టుకోవట్లేదు. ఎందుకంటే అది హరి ఇచ్చిన జన్మ, హరితో కనెక్టివిటీ ఉంది అని వాటికి తెలుస్తుంది, కానీ మనకు తెలియట్లేదు. ఎందుకంటే మనము మనస్సు మాయలో పడిపోయి ఉన్నాం కాబట్టి. సో ఇక్కడ ప్రతి జన్మకి భగవంతుడు ఇచ్చినటువంటి అపురూపమైన కానుక అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ సృష్టి మొత్తానికి, ఈ లోకం మొత్తానికి ఎవరయ్యా ఆహారాన్ని అందించేది అంటే భగవంతుడే అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇది ఒక చిన్న కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకసారంట లక్ష్మీదేవి, ఏంటి స్వామి రోజు లేటుగా వస్తున్నావు అన్నారంట. అంటే అప్పుడు ఆ స్వామి వారు అన్నారంట, అదేంటి లక్ష్మి, మరి ఈ సృష్టి మొత్తానికి నేను భోజనం పెట్టి రావాలి కదా, అందుకే లేట్ అయ్యింది అన్నారంట. అవునా, నువ్వు ఈ సృష్టి మొత్తానికి భోజనం పెట్టొస్తున్నావా, సరే స్వామి అని చెప్పేసి, నీ సంగతి ఇలా ఉందా అని ఆమె పక్క రోజంట కుంకుమ భరిణిలో ఒక చీమను పెట్టిందంట. పెట్టి బెడ్ కిందను పెట్టేసిందంట. పెట్టేసి సైలెంట్ గా ఉంది. పక్క రోజు మళ్ళీ యాజ్ యూజువల్ స్వామి లేట్ గా వచ్చారు. ఏం స్వామి లేటుగా వచ్చారు అంటే, చెప్పాను కదా దేవి, అందరికీ భోజనం పెట్టొచ్చాక లేట్ అయ్యింది అన్నారంట. అందరికీ పెట్టావా, అన్ని జీవులకి పెట్టావా అందంట. అన్నిటికీ పెట్టేసి వచ్చాను దేవి అని పడుకోబోయారంట. అయితే
బెడ్ కింద ఒక చీమ ఉంది, ఆ చీమకు భోజనం పెట్టావా స్వామి అనిందంట. కావాలంటే తీసి చూసుకోదేవి, నేను ఆల్రెడీ పెట్టేశాను అన్నారంట. ఆమె తీసి చూస్తే అందులోన చిన్న కలకండ ముక్క ఉందంట. ఆ చీమ దాన్ని తింటూ ఉందంట. అదేంటి ఇది ఎలా జరిగింది అంటే, అప్పుడు స్వామి చెప్పారంట, నువ్వు దీన్ని ఈ బరిన్లో పెడతావని నాకు ముందే అర్థమయ్యి, నువ్వు చీమని బరిన్లో పెట్టే కంటే ముందే నేను కలకండ ముక్కనేసేసి పెట్టాను దేవి అని చెప్పారంట. అలాగా భగవంతుడు ఎవరికి ఏది కావాలో అది అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటప్పుడు మనం దేనికి ఆతృత పడాలి? మనకి ఏది రావాలో అది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అని ఇక్కడ అన్నమాచార్యులు చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా ఏమంటున్నారంటే, సునకం బతుకును సుఖమయ్యే తోచు గాని తనకది హీనమని తలుచుకోదు. ఏ కుక్క కూడా అయ్యో నాది హీనమైన జన్మ నాది అని చెప్పి ఎప్పుడు తలుచుకోదంట. దాని జీవితం అపురూపమైందిగా అది చూసుకుంటుందంట. ఎంత అపురూపంగా చూసుకుంటుంది అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒకసారి కృష్ణుడు దగ్గరికి ఉద్ధవుడు వెళ్ళాడంట. ఉద్ధవుడు వెళ్ళి, కృష్ణ నువ్వు తలుచుకుంటే ఎవరికైనా మోక్షం ఇచ్చేయగలవు కదా, మరి అందరికీ ఒకేసారి మోక్షం ఇచ్చేయచ్చు కదా, నువ్వు ఎందుకయ్యా ఇలాగ చేస్తున్నావు అన్నారంట. అంటే అప్పుడు కృష్ణుడు చెప్పాడంట, లేదు ఉద్ధవా, వాళ్ళకి ఇష్టం ఉండదయ్యా, నేను చెప్తే నీకు ఎందుకు అర్థం కావట్లేదు, వాళ్ళు ఇష్టపడి వాళ్ళు సంపాదించుకోవాలి మోక్షం అనేది, అంటే నువ్వు తప్పించుకోవడానికి ఇలా చెప్తున్నావులే, నువ్వు మోక్షం ఇస్తానంటే ఎవరయ్యా కాదంటారు అని చెప్పి అన్నాడంట. సరే అయితే నువ్వు ఊర్లోకి వెళ్ళి ఎవరినో ఒకరిని తీసుకురాపో, మోక్షం ఇచ్చేస్తాను అని చెప్పి కృష్ణుడు చెప్పాడు. ఉద్ధవుడు చాలా ఆనందంగా పరిగెత్తుకుంటూ ఊర్లోకి వస్తూ ఉన్నాడంట. వస్తూ ఉంటే దారిలో ఆయనకి ఒక కుక్క కనిపించింది. కుక్క కనిపిస్తే, అయ్యా మామూలు మనుషులకి మోక్షం ఇప్పించడం ఏముంది, పెద్ద ఇదేం కాదు, ఎవరికైనా ఇస్తానన్నాడు కదా, ఈ కుక్కకి ఇప్పించేద్దాం అని చెప్పేసి ఉద్ధవుడు దాని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఏమే కుక్క నువ్వు నాతోటి వస్తావా, కృష్ణుడు నీకు మోక్షం ఇస్తానన్నాడు, నీకు ఇప్పిస్తాను వస్తావా అన్నారంట. అంటే మోక్షం ఇప్పిస్తావా, మోక్షం వస్తే ఎక్కడికి వెళ్తావంటే స్వర్గంలోకి వెళ్తావే అన్నారంట. స్వర్గంలోనా ఏముంటుంది అంటే, స్వర్గంలో ఏముంటుంది ఏంటి, సూపర్ అద్భుతమైనటువంటి సూపర్ డీలక్స్ ఇల్లు ఉంటది, నీకు ఏది కావాలంటే అది వచ్చేస్తుంది, నువ్వు ఏది కోరుకుంటే అది వచ్చేస్తుంది, చిటికేస్తే అన్ని వచ్చి పడిపోతాయి, నువ్వు ఈ భోజనం కోసం ఇంత అన్ని ఇల్లు అడుక్కో అక్కర్లేదు, కష్టపడక్కర్లేదు, తర్వాత నువ్వు పడుకోవడానికి ఒక గొంతు దవ్వుకుంటది అది ఎప్పుడు, గొంతు దవ్వుకొని అక్కడ పడుకో అక్కర్లేదు, ఏసీ బిల్డింగ్ లో పడుకోవచ్చు. అంటే అప్పుడు కుక్క అంటదంట, అయ్యా ఇలాగా అన్ని ఇళ్లలో కొంచెం కొంచెం భోజనం, రకరకాల భోజనాలు ఉండేది లేనప్పుడు నాకెందుకయ్యా ఆ స్వర్గము, హాయిగా నేను గొంతు తవ్వుకొని చల్లగా పడుకుంటాను భూమాత ఒళ్ళో, అలాంటిది లేనప్పుడు నాకెందుకయ్యా ఆ స్వర్గము, నాకేం వదిలేపో అందంట. చూడండి ఫ్రెండ్స్, మోక్షం ఇస్తాను స్వర్గం ఇస్తాను అంటే కుక్క ఏమంది, నా జీవితం అద్భుతంగా ఉంది, నాకెందుకు అలాంటి స్వర్గము, నా జీవితాన్ని నేను అద్భుతంగా ప్రేమిస్తున్నాను అని దాని మాటల్లో అది చెప్పింది. సో ఇక్కడ ఒకటే ఫ్రెండ్స్ మనం నేర్చుకోవాల్సింది, ఇష్టం అయితే అది మంచిదే, ఇష్టం లేకపోతే అది ఎంత మంచిదైనా చెడ్డదే. చూడండి మన జీవితంలో మనం ఏదన్నా ఇష్టపడినాం అనుకోండి, ఇష్టపడింది ఎంత కష్టమైనా సరే ఆనందంగానే ఉంటుంది. ఆ కష్టాన్ని భరిస్తూ ఉంటాం, కష్టాన్ని పడుతూ ఉంటాం, ఎందుకంటే ఇష్టం ఉంది కాబట్టి. జీవితం అంతా కూడా ఇష్టం మీదే ఆధారపడి నడుస్తూ ఉంది కాబట్టి మనము మన జీవితాన్ని ఇష్టపడాలి. ఆ ఇష్టాన్ని మనం ఎప్పుడైతే పెంచుకుంటామో అప్పుడు మన జీవితంలో ఎన్ని కష్టాలున్నా ఉన్నాయి కాక, కానీ మనం దాన్ని ఆనందిస్తాము. సో మనము మన రూపాన్ని మన జీవితాన్ని ఇష్టపడాలి. ఇష్టపడినప్పుడే ఎంత కష్టమైనా సరే మనం అనుభవించడానికి ఆనందించడానికి సిద్ధంగా ఉంటాము అని ఇక్కడ ఒక కుక్కని ఎగ్జాంపుల్ గా తీసుకొని అన్నమాచార్యులు మనకి చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఒక పురుగుని తీసుకున్నారు. పురుగుకుండే నెలవు భువనేశ్వరమై తోచు, పెరచోట గుంతయైన ప్రియమై ఉండు. ఇంకా ఒక చిన్న పురుగు తన జీవితాన్ని అద్భుతంగా సాగిస్తుంది. ఎందుకు అద్భుతంగా సాగిస్తుంది అంటే ప్రతి జీవిలో ఉన్నది ఆ పరమాత్ముడే కదా, సర్వం విష్ణుమయం.
వరుస లోకాలన్నీ కూడా సర్వం విష్ణుమయం. మనము దాన్ని తక్కువగా చూస్తాం. ఒక పురుగు ఏంటబ్బా దాని జీవితం, ఏం బాగుంది, దాని జీవితం ఎంత కష్టంగా ఉంది అని మనం అనుకుంటాం. కానీ దాని జీవితం అద్భుతంగా ఉంది. ఇలాగా ఒక శునకము, ఒక పురుగు, ఈ సృష్టిలో ఉండే సమస్త జీవులు తన జీవితాన్ని తను ప్రేమిస్తున్నాయి. ఒక మానవుడు మాత్రం తన జీవితాన్ని తను ప్రేమించుకోలేకున్నాడు. ఎందుకంటే వీడికి ఒక మనసు ఏడ్చింది కాబట్టి. సో మనము ఎప్పుడైతే ఇష్టాన్ని పెంచుకుంటామో అప్పుడు ఏదైనా సరే ప్రియంగా ఉంటుంది. మన జీవితంలో వచ్చే కష్టాలు కూడా నేను తెచ్చుకున్నవే కదా, ఇంతకు ముందు ఏడుస్తూ ఉండేవాళ్ళం చూడండి. అయితే ఇప్పుడు ఎప్పుడైతే మనం ధ్యాన సాధనలోకి వచ్చి కర్మ ధ్యానం చేసి బ్యాక్ వెళ్ళి మన కర్మలకి కారణం మనమే అని ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడు మన మైండ్ సెట్ అంతా మారిపోతుంది. మీరు అవగాహన చేసుకున్నారో లేదో. కాబట్టి మన యొక్క మైండ్ సెట్ ని మనం మార్చుకుంటే అంత అద్భుతంగానే కనిపిస్తుంది. ఈ సృష్టిలో ఎక్కువ తక్కువ అన్నది లేనే లేదు అంటున్నారు. ఒక పురుగు కథ మనందరికీ తెలిసిందే. వ్యాస మహర్షి వెళ్తూ ఉన్నారంట, దారిలో వెళ్తూ ఉంటే ఒక పురుగు రథం వస్తుంది, వెనకాల రథం వస్తుంటే వ్యాస మహర్షిని, అయ్యా తప్పుకోండి నేను పరిగెత్తాలంటుంది. అప్పుడు వ్యాస మహర్షి అడిగాడంట, ఎందుకే నీకు అంత ఆత్రము, ఎందుకే అంతలా పరిగెత్తుతున్నావంటే, వెనకాతల రథం వచ్చేస్తుందయ్యా, నన్ను తొక్కేస్తుందయ్యా, నేను చచ్చిపోతానయ్యా, అయ్యో నా జీవితం వృధా అయిపోతుందయ్యా, అలా అవ్వద్దు, నేను తొందరగా పరిగెత్తాలి అందంట. అయ్యో ఈ పురుగు జన్మే కదా, ఏమైపోతుంది పురుగు జన్మ పోతే, ఇంతకంటే మంచి జన్మ మళ్ళీ తీసుకోవచ్చు కదా అంటే, అయ్యా నా పురుగు జన్మని నువ్వు అంత తక్కువగా ఎందుకయ్యా చూస్తున్నావు, మరి నాలాగా పేడ ఉండలు చేయగలరా మీ మానవులు ఎవరన్నా? నాలాగా అద్భుతమైన ఇల్లు, నా ఇల్లు చూసారా, ఆ పేడ కుప్పల మధ్యలో బిల్డింగులు కట్టేశాను నేను, మరి మీరు అలా ఏమన్నా పేడ కుప్పల మధ్యలో ఈ బిల్డింగులు కట్టగలరా? నా బిడ్డలు ఉన్నారు, నీలాగే నాకు సంసారం ఉంది, నాకు ఫ్యామిలీ ఉంది, నా బిడ్డల్ని నేను ప్రేమతో చూసుకుంటున్నా, నీకంటే నేనేం తక్కువయ్యా, మీ మానవుల కంటే నేను ఏమన్నా తక్కువ ఉన్నానా అందంట. అప్పుడు వ్యాస మహర్షి నవ్వి, నిజమే, నీ జీవితం నిజంగా అద్భుతమైంది అని చెప్పి అప్పుడు చెప్పారంట. సో ఈ సృష్టిలో ఎక్కువ తక్కువ అనేది ఏదీ లేదు. భగవంతుడు మనల్ని ఎంత ఇష్టంగా సృష్టించాడో మిగిలిన జంతువులన్నిటినీ కూడా అంతే ఇష్టంగా సృష్టించాడు ఫ్రెండ్స్. కనుక మనము ఏ జీవిని తక్కువ చేయకూడదు, ఏ జీవి యొక్క జీవితాన్ని తక్కువగా చూడకూడదు, ఈ సృష్టిలో ఉండే ప్రతి జీవిని గౌరవించాలి అని ఇక్కడ మనకు అన్నమాచార్యులు తెలియచేస్తున్నారు. పరమాత్ముడికి అంతా ఒకటే, అన్ని జీవులు ఒకటే, మనం ఎక్కువ కాదు, ఆ జీవి తక్కువ కాదు. ఒక గులాబీ పువ్వుని ఎంత కేర్ఫుల్ గా, ఎంత శ్రద్ధతో ఆయన సృష్టించాడో, ఒక గడ్డి పువ్వుని కూడా అంతే కేర్ఫుల్ గా, అంతే శ్రద్ధతో సృష్టించాడు. అప్పుడు మనము గులాబీ పువ్వుని ఎక్కువగా, గడ్డి పువ్వుని తక్కువగా చూస్తున్నామంటే మన దృష్టి లోపం. కాబట్టి మన దృష్టిని సరిచేసుకుంటే సృష్టి మొత్తం అద్భుతంగా కనిపిస్తుంది అని అన్నమాచార్యులు వారు మనకి ఈ ఈ సంకీర్తన ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ భూమి మీద మనము అద్భుతంగా ఆనందంగా జీవించాలంటే ఈ సృష్టిలో ఉండే ప్రతి దాన్ని అంగీకరించాలి. ఎందుకంటే అది ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్ముడి నుంచి వచ్చింది. అందులో అంతర్లీనంగా ఎవరున్నారు? పరమాత్ముడే ఉన్నాడు. మనము ఈ బయట ఉండే శరీరాన్ని, బయట ఉండే ఉపాధిని చూసి అయ్యో అదేంటి అలా ఉంది, ఇదేంటి ఇలా ఉంది అని చీదరించుకుంటున్నాము. కానీ ఎప్పుడైతే లోపల ఉండే అంతరాత్మని పట్టుకుంటామో అప్పుడు అంత అద్భుతమే ఫ్రెండ్స్. అదే ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. మన చుట్టూ ఉండే జంతువుల్ని కావచ్చు, మనుషుల్ని కావచ్చు, మనుషుల్లో ఉండే గుణాలని చూడకుండా గుణాలకి అతీతంగా మనం ఎప్పుడైతే చూడగలుగుతామో అప్పుడు మనకి అందరూ మిత్రులుగానే కనిపిస్తారు. అన్నిట్లో ఉంది మనమే అయినప్పుడు ఎవరిని మనం ద్వేషిస్తాము, ఎవరిని మనం నిందిస్తాము? కాబట్టి మనము అంతర్లీనంగా ఉన్నటువంటి పరమాత్మని చూడాలి ఈ సృష్టి మొత్తం అని చెప్పి మనకి తెలియజేస్తున్నారు. సో ఈ సృష్టిలో ఉండే ప్రతి దాన్ని మనం దృష్టి మార్చుకొని కనుక చూస్తే అప్పుడు అందంగా కనిపిస్తుంది, దాన్ని మనం ఆస్వాదించగలుగుతాము అని ఇక్కడ మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్.
మన మనస్సు సరిగ్గా లేదనుకోండి, మనల్ని తీసుకెళ్లి ఏసీ రూమ్ లో పెట్టినా మనం చికాగ్గానే ఉంటామా? ఉండమా? కాబట్టి మార్చాల్సిందేంటి? మన మనసుని. మన మనస్సు అద్భుతంగా ఉందనుకోండి, మనం అడవిలో ఉన్నా సరే, ఎన్ని కష్టాలలో ఉన్నా సరే ఆనందంగానే ఉంటాం. కాబట్టి మన చుట్టూ ఉండేటువంటి పరిసరాల వల్ల మనం ఆనందంగా ఉన్నామనుకుంటున్నాము. కాదు ఫ్రెండ్స్. మన మనసు వల్ల, మనం చూసే దృష్టికోణం వల్ల ఆనందంగా ఉండడం, కష్టంగా, బాధగా ఉండడం అనేది జరుగుతుంది అని ఇక్కడ మనకి చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా ఏమంటున్నారో చూడండి. అచ్చమైన జ్ఞానికి అంతా వైకుంఠమే. చచ్చెర తన తిమ్మటే జీవన్ముక్తి. ఎవరైతే అచ్చమైన జ్ఞాని ఒక హయ్యర్ జ్ఞాన స్థితిని పొందుతాడో, అంటే అన్ని జీవుల్లోనూ పరమాత్మని చూసేటువంటి స్థితికి ఎవరైతే చేరుకుంటారో వాళ్ళు జీవన్ముక్తిని పొందుతారు. వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళకి వైకుంఠమే. దీనికి ఎగ్జాంపుల్‌గా ఎవరిని చెప్పుకుందామంటే మనము తుకారాంని చెప్పుకుందాం. తుకారాం భార్య ఏం చేస్తుందంటే నువ్వు ఆ వ్యాపారం చెయ్యి, ఈ వ్యాపారం చెయ్యి అని పాపం ఆయన్ని సతాయిస్తా ఉంటది. ఆయనకేమో వ్యాపారాలు రావు. పైగా కర్ర తీసుకొని ఒక్కోసారి అయితే కొట్టిద్ది గూడా. అయినా సరే ఆమెలో పరమాత్మను చూసాడు గదా ఆయన. అందుకని ఆయనేం చేస్తారు, భలే భలే అందాలు సృష్టించావు అని చుట్టూ ఉండే పొలాల్ని, పంట పొలాల్ని, ఆ జంతువుల్ని వాటన్నిటిని చూసి ఆనందంగా పాడుకుంటూ ఉంటాడు. భార్య కొట్టినా సరే ఆయన భలే భలే అందాలే అనుకుంటాడు. ఆ విధంగా ఎందుకు అనుకున్నాడు అంటే, అన్ని జీవుల్లో ఉన్నటువంటి అంతరంగా ఉన్నటువంటి పరమాత్మని ఆయన దర్శించుకోగలిగాడు. అలాంటి అచ్చమైన జ్ఞానిగా మనం ఎప్పుడైతే మారతామో, అప్పుడు మనకు కూడా సృష్టి అందంగా కనిపిస్తుంది. ఎక్కడ నెగెటివ్ అనేది కనిపించదు. మనం గుణాల్ని పట్టుకుంటున్నాం కాబట్టి నెగెటివ్ కనిపిస్తుంది. కాబట్టి దాన్ని దాటాలి అని మనకి చక్కగా అన్నమాచార్యులు వారు తెలియజేస్తున్నారు. మరి అలా దాటాలంటే ఏం చెయ్యాలి అంటే లాస్ట్‌లో చెప్తున్నాడు. ఖర్చు పెట్టి శ్రీ వేంకటపతికి దాసుడైతే హెచ్చుకుందేమీ లేదు ఏలిన వాడితడే. సో ఖర్చు పెట్టి ఏం ఖర్చు పెట్టాలి? మన టైం కొంచెం ఖర్చు పెట్టాలి. మన టైం ఎప్పుడైతే మనం ఖర్చు పెట్టి కూర్చొని ఆయనతో కనెక్ట్ అయిపోతామో, అప్పుడు వెంకటపతికి దాసుడైపోతాము. ఆ పరమాత్మ అంతా నువ్వేనయ్యా అని మనం సరెండర్ అయిపోతాం. ఎప్పుడైతే సరెండర్ అయిపోతామో అప్పుడు ఇంకా ఎక్కువ తక్కువలు ఎక్కడా మనకి కనిపించవు అని మనకి అన్నమాచార్యులు వారు చెప్తున్నారు. సో ఈ ఈ మొత్తం కీర్తనలో మనం ఏం నేర్చుకోవాలి అంటే, మనల్ని మనం ఇష్టపడాలి, మనల్ని మన జీవితాన్ని మనం గౌరవించుకోవాలి, ఇతర జీవితాలని కూడా గౌరవించాలి. మన జీవితాన్ని ఏ విధంగా ఇష్టపడుతున్నామో, మన జీవితాన్ని ఏ విధంగా అయితే గౌరవించుకుంటామో, అలాగే ఇతర జీవితాలని, ఇతర జీవులన్నింటినీ కూడా గౌరవించడం నేర్చుకోవాలి. ఎందుకంటే భగవంతుడి దృష్టిలో అన్ని సమానమే, అందరూ సమానమే కాబట్టి. అయితే మానవ జన్మ అనేది అరుదైందండోయ్. మానవ జన్మ రావాలంటే ఎన్నో జన్మలు దాటుకొని వస్తాం. కాబట్టి మనము ఈ జన్మని సార్థకం చేసుకోవాలంటే విచక్షణతోటి సరైన కర్మలు చేసుకుంటూ భగవంతునితో అనుసంధానం అవుతూ ముందుకెళ్ళాలి అన్నది మనం ఇక్కడ చూడాలి. కాబట్టి మన దృష్టిని సరిచేసుకొని భేద భావాన్ని తీసేసి అంగీకార తత్వంలో, ఈ సృష్టి మొత్తాన్ని అంగీకరించేటువంటి తత్వంలోకి మనం ఎప్పుడైతే వస్తామో అప్పుడు మనము జీవన్ముక్తులుగా ఉంటాము అని మనకి ఇక్కడ అన్నమాచార్యులు వారు తెలియజేస్తున్నారు. సో ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనకిచ్చినటువంటి అన్నమాచార్యుల వారికి, మరియు ఆ అన్నమాచార్యుల్ని ప్రేరేపించినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి వేల వేల కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనం ఈ రోజు ఇంతటితో ముగించుకుందాం. నెక్స్ట్ మళ్ళీ మరొక 2 సంకీర్తనలతో మనం ముందుకు వద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.